కార్యక్రమానికి మంగళాశాసనం మనం చేసుకుంటూ ఉండేటువంటి కుంభాభిషేక ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమానికి మీతో పాటు మేము కూడా ఉండటం ఆనందదాయకం. భగవంతుని కార్యక్రమానికి అందరూ పెద్దలే అంటారు. స్వామీజీ మిమ్మల్ని ఎవరు పిలిచారండి మిమ్మల్ని అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కారణం దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే కనుక మేము కూడా అందరూ ఒక పెద్దలంగా మన ప్రాంతంలో జరుగుతూ ఉండేటువంటి చక్కటి వైదిక కార్యక్రమాన్ని మనం చూసి ఆనందించకపోతే ఎవరు ఆనందించాలి అనేటువంటి ఆలోచనతోటి మీతో మేము కాసేపు గడుపుదాము అని రావటం మాకు ఆనందంగా ఉంది. కాగా భగవంతుని సంకల్పం చాలా విచిత్రమైంది. ఆయన సంకల్పాలు ఎవరికీ తెలియవు. మనుషులకు కానీ, దేవతలకు కానీ, గంధర్వులకు కానీ, యక్షులకు కానీ, కిన్వరులకు కానీ ఎవరికీ భగవంతుని యొక్క సంకల్పం తెలియదు. ఎవరికి తెలుసా? ఆళ్వార్లకు మాత్రమే తెలుసు. భగవంతుని ఆలోచన అంతా ఆళ్వార్లకు తెలుస్తాయి. విష్ణు ఆలయంలో 12 మంది ఆళ్వార్లు అని ఉంటారు. వాళ్ళకి భక్తులు అని పేరు. మనలాంటి భక్తులు కాదండి, భక్తి సముద్రంలో మునిగినటువంటి వారు కనుక వారికి మాత్రమే సర్వేశ్వరుని యొక్క సంకల్పం తెలుస్తుంది, మిగతా ఎవరికి తెలియదు. ఇది పెద్ద విచిత్రమే కాదండి. భార్య మనసు భర్తకు తెలియదా? భర్త మనసు భార్యకు తెలియదా? వాళ్ళు కలిసి సహజీవనం చేసేటువంటి వ్యక్తులు కనుక ఎవరికి వాళ్ళు కలిసి జీవించాలనుకుంటున్నారు కనుక కలిసి ఉంటారు. కానీ ఒకరి వ్యక్తిత్వం ఏమిటో ఒకరికి బాగా తెలుసు. ఏ పని ఆయన చేద్దాం, ఒకరి వ్యక్తిత్వం ఏమిటో ఒకరికి బాగా తెలుసు. ఏ పని ఆయన చేద్దాం అనుకుంటాడో, ఏ పని ఆయన చేయొద్దు అనుకుంటాడో ఇంట్లో ఉండేటువంటి గృహిణికి తెలుస్తుంది కదా. అలానే సర్వేశ్వరునితోటి సహజీవనం చేసేటువంటి వారు ఆళ్వారు నిరంతరం అదే స్థితిలో ఉండేవారు కనుక సర్వేశ్వరుని యొక్క సంకల్పాలని వారికి ఇట్టే తెలిసిపోతాయి. ఇప్పుడు సర్వేశ్వరుని యొక్క సంకల్పం గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, వాస్తవానికి మన పద్మలు గారు ఇక్కడ ధ్వజస్తంభం పడిపోయి ఉండకపోతే ఈ కుంభాభిషేకాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసేవారు కారు. ఈ విషయం ఆయనకి తెలుసు. అందుకని ఈ కుంభాభిషేకం బాగా జరగాలి అని ఆయన సంకల్పంలో ఉంది కనుక దానికి వ్యాజంగా ధ్వజస్తంభాన్ని పెట్టాడు పరమాత్మ. ధ్వజస్తంభం ఆలయానికి ప్రధానమైంది. అది ధ్వజస్తంభం ఎప్పుడు కూడా చెక్క ధ్వజస్తంభమే ఉండాలి, రాతి ధ్వజస్తంభం ఉండకూడదు. ఎందుకంటే ఇది సందర్భం కనుక మీలాంటి వాళ్లకు తెలియాలి. రాతి ధ్వజస్తంభం ఎవరైతే ప్రతిష్ఠిస్తారో అలాంటి వారి వంశము పెరగదు. ధ్వజస్తంభము అనేది పురుషాంగము లాంటిది. పురుషాంగం ఉంటేనే కదా సంతానం కలిగేది. కనుక ధ్వజస్తంభం ఆలయానికి పురుషాంగం. అంటే ఆలయ అభివృద్ధికి ఆ పురుషాంగం దృఢంగా ఉండాలి, స్థిరంగా ఉండకూడదు. అది మార్పులు చెందుతూ ఉండాలి. కనుక దాన్ని చెక్కతో పెట్టేటువంటి కారణం. చెక్కకు పరిణితి పొందేటువంటి స్థితి ఉంటుంది. కాస్త నీళ్లు తగిలితే ఉప్పుగా ఉంటుంది, నీళ్లు తగలపోతే అలా ఉంటుంది. ఇవన్నీ లక్షణాలన్నీ చెక్కకుంటాయి. అవన్నీ మీకు తెలిసినవి. కనుక ఆ ధ్వజస్తంభాన్ని వ్యాజంగా పెట్టుకొని త్రయాన్నేక దీక్షతోటి కుంభాభిషేకం జరగాలి అని సర్వేశ్వరుని యొక్క సంకల్పం కనుక దాన్ని ఈ సందర్భంలో చేయడం కుదిరింది. అదే కనుక ధ్వజస్తంభం ఉంటే ఇంత ఖర్చు ఎందుకండి ఇప్పుడు అని పాపం పద్మలు గారు వెనక్కి వెళ్ళేవారు. వెంకటేశ్వర స్వామి యొక్క సంకల్పం జరగడానికి అవకాశం ఉండదు కనుక ఆయన కల్పించినటువంటి సంకల్ప విశేషము ఇది. మహాకుంభాభిషేకం ఎందుకు చేయాలి?
12 సంవత్సరాలకు ఒక్కసారి ఆలయంలో ఎన్ని మూర్తులు ఉన్నాయో ఆయా మూర్తుల యొక్క మూల మంత్రాలతోటి జప హోమ తర్పణాదులు చేస్తే లోపల మంత్రశక్తి అనేది నిలుస్తుంది. మంత్రశక్తిని మనమంతా వాడుకోవడానికి వచ్చిన వాళ్ళు. ప్రతివాడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏదో బాకీ కనుక ఓ స్వామి నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకు ఐశ్వర్యం ఇవ్వు, నాకు సంతానం ఇవ్వు, అన్ని ఇవ్వు అని తీసుకెళ్లేవాళ్ళు. కానీ దేవుడి దగ్గర ఇది ఉండాలి అనేటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. కనుక ఇవ్వడానికి ఆయనకి శక్తి కావాలి. ఆ శక్తిని కూడా మంత్రపూతంతో మనం ఏర్పరచుకోవాలి. దేవుడు అనేటువంటి వాడికి శక్తిని మనం ఎక్కర్లా, కానీ మనం ప్రతిష్ఠించుకున్నటువంటి మూర్తికి మనం శక్తిని ఇచ్చి ఆ శక్తిని మనం వివిధములైనటువంటి కోరికల రూపంలో వాటిని మళ్ళీ మన స్వామి దగ్గర తీసుకుంటాం. అనగా ఆలయము అంటే ఒక విద్యుత్ తయారీ కేంద్రం లాంటిది. ఆ తయారీ కేంద్రంలో ఎంత కరెంటు ఉంటే ఆ కరెంటుని మనం ఎలా కావాలంటే అలా సబ్ స్టేషన్ ద్వారా మనం తీసుకుంటాం. ఫ్యాన్లు కావాలి, ఫ్రిడ్జ్లు కావాలి, ఇంకా దేనికో మీ ఇంట్లో ఎన్ని అవసరాలు ఉంటే ఆయా అవసరాలన్నిటికీ సరిపడా కరెంటు వచ్చేటట్లుగా మీరు మీటర్ శక్తిని ఏర్పాటు చేసుకుని మీరు విద్యుత్ శక్తిని వాడుకుంటారు. అలాగే ఈ ఆలయంలో మంత్రశక్తి ఎంత పుష్కలంగా ఉంటే ఆ మంత్రశక్తి భక్తులందరికీ కూడా వినిమయం అవుతూ ఉంటుంది. కనుక ఆ భక్తులు వినిమయం చేసుకునేటువంటి దాన్ని మళ్ళీ రీఫీల్ చేసుకోవడం కోసం స్వామివారికి అభిషేకాలు, పుష్పార్చనలు, నైవేద్యాలు, మంత్రానుష్ఠానములు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ధారపోస్తూ ఉంటారు. అలాంటి మంత్రశక్తిని ధారపోసేటువంటి కార్యక్రమే మహాకుంభాభిషేక కార్యక్రమం. ఏర్పాట్లని చాలా గొప్పగా చేశారు, చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాలను చక్కగా వైదికంగా నిర్వహిస్తుండేటువంటి వైదిక బృందానికి మేము ప్రత్యేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రద్ధతోటి మీరంతా ఇంతమంది దంపతులు కూర్చొని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి వైదిక ప్రక్రియలు చేయడం ఆనందదాయకమైంది, ఇది శ్రేయోదాయకమైంది. ఇప్పుడు ఏప్రిల్ మాసం నుంచి చైత్ర వైశాఖాలు మంచి సీజన్. దేనికోసం? ఇది వైదిక సీజన్. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు, ఈ ఉత్సవాలన్నీ జరిగే సీజన్. కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కి సీజన్ ఇదే, బ్రహ్మోత్సవాలకు యజ్ఞయాగాలకు కూడా ఇదే సీజన్. అందుకోసం ఇక్కడ కార్యక్రమం అయిపోవడంతో 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు అభినవ మేల్కోటగా ప్రసిద్ధి చెందిన శ్రీమన్నారాయణ స్వామివారి దేవాలయం ఉల్లిపాలెంలో శ్రీమన్నారాయణ మహాయజ్ఞం 108 హోమగుండాలతోటి 250 మంది ఋత్వికులు విశేషంగా 10 రోజుల పాటు. మళ్ళీ ఇష్టియాగాలు వేరే ఉంటాయి, దానికి 27, 34 ఎవరు భక్తులు ఎంతమంది దంపతులు కూర్చుంటామంటే కూర్చుని చేసుకునేటువంటి యాగంకి ఏర్పాట్లన్నీ వేరే ఉంటాయి. వైదికంగా కేవలం 1,000 సార్లు నారాయణ మహామంత్రంతో యజ్ఞం జరగడానికి ఆ ఏర్పాట్లన్నీ ఉంటాయి. ఈ 10 రోజుల లోపల 1,00,000 మందికి భోజనాలు చేయడానికి ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. కనుక మీ అందరికీ మేము సాదర ఆహ్వానాన్ని పలుకుతున్నాం. ఇక్కడ కార్యక్రమాన్ని బాగా చేసుకుని తృప్తితోటి ఆనందంతో అక్కడ వైదికంలో పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని మీరందరూ కూడా సాఫల్యం చేసుకోవాల్సింది అని ఆహ్వానం పలుకుతూ దేవస్థాన కమిటీ వారికి మేము ప్రత్యేకమైనటువంటి మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ చరణ లాక్షాంగ సాక్షాత్ శ్రీవత్సవక్షసే మంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం శ్రీరంగాంతాయ కళ్యాణనిధయేర్పినే శ్రీరంగనివాసాయ శ్రీనివాసాయ మంగళం రామూలాపతిర్నాయ తోషితాఖిలసూరయే సంయజామాత్రమణయే శేషాం సాయాస్తు మంగళం మంగళాశాసనపరే నమదాచార్య పురోగమై